హలో గైస్, ఈరోజు స్పెషల్ కారా బూందీ టేస్ట్ అదిరిపోయేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇలా ఒకసారి చేయండి, చాలా సింపుల్గా ఇంట్లోనే ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళి 2 కప్పుల శనగపిండి, ఏ కొలతతో అయితే మనం తీసుకుంటామో అదే కొలతతో 1/2 కప్పు బియ్యపిండి యాడ్ చేసుకోండి. మీకు నచ్చితే బియ్యపిండి వేసుకుంటే బూందీ అనేది చాలా పర్ఫెక్ట్ టేస్ట్గా వస్తుంది, క్రంచీగా. చిటికెడు ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకొని పిండిని గట్టి ముద్దలాగా కలుపుకోవాలి. ఎందుకంటే మనం కొంచెం సన్న కారపూస చేసుకుందాము, టేస్ట్ బాగుంటుంది బూందీలో. పిండిని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకొని ఒక మురుకుల గొట్టంలో వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా హీట్గా ఉన్న ఆయిల్లో మురుకుల్ని వేసుకోవాలి. సన్న కారపూస ఇలా మురుకులు వేసుకొని మంచిగా ఫ్రై అయ్యాక తీసుకోవాలి. మనం బూందీ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా ఆయిల్ అనేది బాగా హీట్గా ఉండాలి. అప్పుడే బూందీ అనేది మంచి రౌండ్ షేప్లో వస్తుంది. మురుకులు చేసుకున్నాం కదా, ఇదే పిండిలో కొంచెం వంట సోడా వేసుకొని పిండిని వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా బూందీ పిండి కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్గా ఉండాలి. ఇప్పుడు ఇందులో మనం బూందీ వేసుకోవాలి. బూందీ వేసుకున్నాక కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత పక్కన తీసుకోవాలి. ఇలానే బూందీ మొత్తం వేసుకున్నాక ఇందులోనే పల్లీలను వేయించుకొని వేసుకోవాలి. 3-4 వెల్లుల్లిని వేయించుకొని ఇందులోనే కరివేపాకు వేయించుకొని వేసుకోవాలి. పుట్నాల పప్పు కూడా వేయించుకొని వేసుకున్నాక ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకొని ఇందులోనే మనం చేసి పెట్టుకున్న కారపూసను కూడా యాడ్ చేసుకొని మంచిగా బాగా కలుపుకోవాలి, వీడియోలో చూపిస్తున్నట్టుగా. అంతే అండి, చాలా సింపుల్గా ఇంట్లోనే కారా బూందీ ఇలా ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. వెళ్తూ లైక్ ఇచ్చేయండి. మరి నేను మీ అఖిల నాగేందర్.